ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. మేషరాశి వారు ఈ 4 రోజులు చాలా జాగ్రత్త. ఎందుకంటే ఇద్దరు వ్యక్తులు మీ ముందుకొచ్చి చేతులు జోడించబోతున్నారు. ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరు? అసలు ఆ ఇద్దరు ఏం చేయబోతున్నారు? ఈ విషయాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అలాగే మొదటిసారి మీరు మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. ముఖ్యంగా ముందుగా ఈ యొక్క మేషరాశిలో పుట్టిన వారు ఈ విశ్వావసునామ సంవత్సరంలో మే 17 తేదీ తర్వాత మిఠాయిలు పంచిపెట్టే శుభవార్త కూడా వినబోతున్నారు. మొదటిగా ఇక్కడ మనం మేషరాశి వారి గురించి మాట్లాడుకోవాల్సి ఉంటుంది. మేషరాశి రాశి చక్రంలో మొదటి రాశి. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, కృతిక నక్షత్రం 1వ పాదానికి చెందిన వారు ఈ మేషరాశి పరిధిలోకి వస్తారు. ఈ సంవత్సరం మేషరాశి వారికి ఆదాయం 2, ఖర్చు 14, రాజయోగం 5, అవమానం అనేది 7 ఉందన్నమాట. అలాగే ఈ మేషరాశి వారికి కలిసొచ్చే సంఖ్యలు ఏమిటి అంటే 2, 3, 8, 9, 11 వీరికి అదృష్ట సంఖ్యలు. ఈ సంవత్సరం వీళ్ళు కలిసొచ్చే వారాలు ఏమిటి అంటే ఆదివారం, మంగళవారం, బుధవారం, శనివారం అనేది వీరికి అదృష్ట వారంగా కలిసొస్తాయి. అలాగే కొన్ని నక్షత్రాలకి కొన్ని ఉంగరాలు అనేది కలిసి వస్తాయి. అదృష్టం అనేది తీసుకొస్తాయి. మరి అలాంటి అదృష్టాన్ని తీసుకొచ్చే నక్షత్రాలకి ఏమేమి ఉంగరం సరిపోతుందో తెలుసుకుందాం. అశ్విని నక్షత్ర జాతకులకు వైడ్యూరము, భరణి వారికి వజ్రము, కృతిక వారికి కెంపు ఉంగరం ధరిస్తే అంతా కూడా మంచి జరుగుతుంది. అదృష్టం అనేది వీరికి ఖచ్చితంగా కలిసి వస్తుంది. ముందుగా మనం మేషరాశి వారి గురించి తెలుసుకుందాం. మేషరాశి వారు ఎవరైతే ఉన్నారో రాశిచక్రంలో ఏదైతే 12 రాశులు ఉంటాయో ఆ రాశులన్నిటిలో కూడా ఎంతో ఓర్పు అలాగే సహనం కలిగిన రాశి జాతకులు ఈ యొక్క మేషరాశి వారని మనం ముఖ్యంగా చెప్పుకోవచ్చు. మేషరాశి వారు చాలా సైలెంట్గా కూడా ఉంటారు. అలాగే ఈ మేషరాశి వారికి చాలా ఓర్పు సహనం ఎంతైతే ఉంటుందో అలాగే ఎప్పుడైతే ఓర్పు సహనం కోల్పోతారో అటువంటి సమయంలో మాత్రం వీరికి కోపం కూడా ఒక ప్రళయం అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మేషరాశి వారికి వీరిపైన వీరిక నమ్మకం అనేది అస్సలు ఉండదు. అంటే వీరు పక్క వాళ్ళని ఎంత ఎక్కువగా నమ్ముతారో వారిని మాత్రం వారు అసలు నమ్ముకోరు. అందువలన మేషరాశి వారికి కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవడం కూడా జరుగుతుంది. అలాగే మీరు ఏదైతే సాధించాలి అని అనుకుంటున్నారో అటువంటివి అన్నీ కూడా ఆగిపోయి ఉంటాయి. అక్కడే ఆగిపోవడం కూడా జరుగుతుందని చెప్పుకోవచ్చు. కాబట్టి మేషరాశిలో పుట్టిన వారు ఈ విశ్వావసునామ సంవత్సరంలో మే 17 తేదీ నుండి మీకైతే కొన్ని మంచి రోజులు రాబోతున్నాయని మర్చిపోకండి. ఇప్పటి వరకు మీరు ఎన్నో రకాలైన సమస్యలను కష్టాలను ఎదుర్కోవడం అనేది ఖచ్చితంగా జరిగింది. అయినప్పటికీ కూడా మీరు ఒక చిన్న చిరునవ్వుతో మీకున్న ఓర్పుతో అలాగే సహనంతో మీరు ముందుకు సాగుతూ వచ్చారు. అలాగే ఎన్నో రకాలైన తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కొంటున్నప్పటికీ ఈ మేషరాశి వారు ఇక నుంచి మీరు అనుకున్న విజయాన్ని సాధించి ముందుకు సాగుతారు. అలాగే మే 17 తేదీ నుండి మీకు జరగబోయే శుభవార్త గురించి విన్నట్లయితే ఖచ్చితంగా మీరు మిఠాయిలైతే పంచిపెడతారు. అంతటి పెద్ద శుభవార్తను మీరు ఇప్పుడు వినబోతున్నారనే విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోండి. అలాగే ఈ యొక్క మేషరాశి వారు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటి అంటే దైవాన్ని ఆరాధన చేయడం కూడా చాలా ముఖ్యమైన విషయం. అంటే మీరు ప్రతిరోజు కూడా దైవారాధన చేస్తే ఖచ్చితంగా ఆ దైవం యొక్క సహాయం అనేది మీకు తోడుగా ఎల్లప్పుడూ ఉంటుంది. అంతేకాకుండా ఈ మేషరాశిలో పుట్టిన వారు వీళ్ళ మీద వీళ్ళకి నమ్మకం అనేది ఉండదు. అయితే ఇక నుంచి మీరు అలవాటు చేసుకోవాల్సిన 2 ముఖ్యమైన విషయాలు ఏమిటంటే కనుక మొదటిగా మీరు దైవారాధన చేయడం, రెండవది మిమ్మల్ని మీరు నమ్ముకోవడం. ఇక ఎప్పుడైతే మిమ్మల్ని మీరు నమ్ముకోవడం ప్రారంభిస్తారో మీరు అనుకున్న వాటిలో విజయాలనేది తప్పకుండా సాధించి తీరుతారనమాట. అంతటి నమ్మకం అనేది మీ మీద మీకు ఉండాలి. కాబట్టి మేషరాశి వారు ఖచ్చితంగా మీరు అనుకున్న వాటిలో విజయాన్ని సాధించాలని అనుకుంటే మాత్రం మీరు తప్పకుండా దైవారాధనతో పాటుగా మిమ్మల్ని మీరు నమ్ముకోవడం అనేది మొదలు పెట్టండి. అలాగే ఈ మేషరాశి వారు చేస్తున్న ఇంకొక తప్పు ఏమిటి అంటే డౌట్లో ఉండిపోవడం. అలాగే మీలో మీరు సందేహపడిపోయి ఉండిపోవడం. అంటే
మీరు దైవారాధన చేసిన తర్వాత కూడా అమ్మో ఇది జరుగుతుందో లేదో అనే సందేహాన్ని వ్యక్తం చేస్తూ ఆ సందేహాన్ని మీ మనసులో పెట్టుకొని పనులు చేస్తూ ఉంటారు. ఇక ఇలా చేయడం ద్వారా మాత్రమే మీరు ఎన్నో రకాల ఇబ్బందులు అనేవి ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి ఇక నుండి మీరు నమ్మకంతో దైవాన్ని కూడా నమ్మడం మొదలు పెట్టండి. అదేవిధంగా మిమ్మల్ని మీరు నమ్ముకోవడం కూడా ఇంకా ఎక్కువగా మొదలు పెట్టండి. అలాగే ఈ మేషరాశి వారికి సంబంధించిన విషయాలను మీ తల్లిదండ్రుల దగ్గర మాత్రమే చెప్పుకోండి. వేరే వారి దగ్గర అస్సలు చెప్పకండి. ఎందుకంటే మీరు చేయబోయే విషయాల్ని ముందుగానే వేరొకరికి చెప్పడం ద్వారా మీకు ఆ పనిలో ఆటంకాలు కలగవచ్చు. అందుకని ఆ పని పూర్తయ్యే వరకు ఎవరితో కూడా షేర్ చేసుకోమాకండి. మీరు చేసే పనిని జరగకుండా చేయడానికి ప్రయత్నాలు అనేవి వాళ్ళందరూ చేయడం అనేది జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళు మీ యొక్క నాశనం మాత్రమే కోరుకుంటున్నారు. కాబట్టి ఇక నుండి వీలైనంత వరకు కూడా ప్రతి ఒక్కరికి మీరు ఏం చెయ్యబోతున్నారో అనే విషయాన్ని చెప్పకుండా ఉండడం చాలా అంటే చాలా ఉత్తమం. అంతేకాకుండా ఈ మేషరాశి వారికి ఇప్పటి వరకు ఒకలాగా సాగింది. కానీ ఈ విశ్వావసునామ సంవత్సరం 2025 సంవత్సరంలో మే 17 నుండి మాత్రం మీ జాతకం అలాగే మీ యొక్క రూపురేఖలు మారబోతున్నాయనే విషయాన్ని గట్టిగా చెప్పవచ్చు. కాబట్టి ఈ యొక్క మేషరాశి వారు ఈ మే 17 నుండి మీరు మిఠాయిలైతే పంచుకోవచ్చు. అంతటి శుభవార్తననేది వినబోతున్నారు. అది ఏంటి అని చూసుకున్నట్లయితే కనుక ఇక నుంచి మీరు కొత్తగా ప్రారంభాలు మొదలు పెడుతున్నారు. ఈ కొత్తగా ప్రారంభాలు మొదలు పెట్టడం ద్వారా మీరు ఏవైతే పనుల్లో ముందుకు వెళ్ళాలి అని విజయాలు సాధించాలి అని అనుకుంటున్నారో, అనుకున్న స్థానాలకు వెళ్ళాలి, అలాగే అనుకున్న గమ్యాన్ని చేరుకోవాలి అని అనుకుంటున్నారో అటువంటి వాటన్నిటిలో కూడా మీరైతే విజయాలు సాధించబోతున్నారు. కాబట్టి నూతన ప్రారంభాలు, వస్తువులు కొనుగోలు అటువంటి సంకల్పంతో ఇప్పటి వరకు మీరు ఎదురు చూశారు, చూస్తున్నారు. కాబట్టి అవన్నీ కూడా మీకు ఈ సమయంలో నెరవేరబోతున్నాయి. అంతేకాకుండా ఈ యొక్క మేషరాశి వారు ఎవరైతే ఉన్నారో మీరు నూతన ప్రారంభాలు మొదలుపెట్టిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా మీ పైన కుళ్ళు కుతంత్రాలతో ఇంకా చెలరేగిపోవడానికి వారు ప్రయత్నం అయితే చేస్తుంటారు. అలాగే మిమ్మల్ని ఇంకా ముంచేయడానికి కూడా చాలా ఎక్కువ ప్రయత్నాలు చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. కానీ మీరు ఏ మాత్రం కూడా పక్కన వాళ్ళ మాటలకు బెదిరిపోకుండా మీ పనులు మీరు చేసుకొని వెళ్ళడం చాలా అంటే చాలా ఉత్తమం అని చెప్పుకోవచ్చు. కాబట్టి మీరు ఎప్పుడైతే మీ పనులు ఎవరికి చెప్పకుండా మీ పైన మీరు నమ్మకం పెట్టుకొని అలాగే ఆ దైవాన్ని ఆరాధిస్తూ దైవం పైన నమ్మకం పెట్టుకొని మీరు ముందుకు వెళ్తారో అప్పుడే విజయాలు తప్పకుండా మీ సొంతం అవుతాయి. కాబట్టి ఈ మే 17 నుంచి అయితే మీ నూతన ప్రారంభాలు మొదలవుతాయి. అంతే నూతనంగా మీరు వాహనాలు కొనుక్కోవడం కానివ్వండి, ఇల్లు కొనుక్కోవడం కానివ్వండి, లేదా నూతనంగా ఏదైనా వ్యాపారం మొదలు పెట్టడం వంటివి ఎక్కువగా జరుగుతున్నాయి, జరగబోతాయి కూడా. కాబట్టి వీటి వల్ల మీరైతే ఎనలేని ఆర్థిక అభివృద్ధి కూడా చూడబోతున్నారు. కాబట్టి ఈ మేషరాశి వారు ఈ సమయంలో ఏ దిక్కు నుంచి అయినా శుభవార్తలు వినే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాకపోతే దీనికి మీరు చేయవలసిన ఒక పరిష్కారం అయితే ఉంటుంది. మొదటిగా మీరైతే ప్రతి మంగళవారం కూడా ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి అక్కడ 5 నిమ్మకాయలు తీసుకొని ఆ నిమ్మకాయలను ఆంజనేయ స్వామికి పూజ చేయించి ఇంటి గుమ్మానికి కట్టుకున్నట్లయితే కనుక ఎటువంటి దోషాలు ఉన్నా కూడా తొలగిపోతాయి. మీ నుంచి దూరమైపోయి మీరు అనుకున్న వాటిలో విజయాలు సాధించి తీరుతారు. అలాగే ఈ యొక్క మేషరాశి వారికి 2 వ్యక్తులు మీ దగ్గరికి వచ్చి ఖచ్చితంగా చేతులను జోడిస్తారు. ఇక మీకు తిరుగు అనేది ఉండదు. ఇప్పటి వరకు ఎవరైతే మిమ్మల్ని అవహేళన చేశారో, ఎవరైతే మీ పతనాన్ని కోరుకున్నారో, అలాగే ఎప్పుడు చూసినా మిమ్మల్ని ఇన్సల్ట్ ఎవరైతే చేశారో ఇప్పుడు స్వయంగా వాళ్ళే మీ దగ్గరికి వచ్చి మీ ముందు కూర్చొని చేతులు జోడిస్తారు. కానీ ఇక్కడే మీరు చాలా జాగ్రత్త పడాలి. ఆ 2 మనుషుల నుంచి మీరు చాలా దూరంగా వెళ్ళాలి. అంటే వాళ్ళని మీ లైఫ్ నుంచి బయట పెట్టేయాలి. మిమ్మల్ని వాళ్ళు ఎంత క్షమాపణ అడిగినా, ఎంత చేతులు జోడించినా కూడా మీ యొక్క జీవితంలోకి వాళ్ళను అస్సలు రానివ్వకూడదు. అలాగే
వాళ్ళకి ఎటువంటి హెల్ప్ అనేది చేయకూడదు. అయితే ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరు? అలాగే మీరు వాళ్ళతో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అలాగే ఎవరైతే మిమ్మల్ని ఎక్కువగా నమ్మించి మోసం చేశారో వాళ్ళని ఏ విధంగా మీరు గుర్తుపట్టాలి? అలాగే మీ జీవితంలో మే 17, 18, 19, 20 తేదీల తర్వాత జరగబోయే అద్భుతాలు ఏంటి? గుడ్ న్యూస్ మీకు ఏ రంగంలో బాగుంటుంది? ఇలా ప్రతి ఒక్కటి చాలా క్లియర్‌గా ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ విశ్వావసునామ సంవత్సరంలో మే 17వ తేదీ నుండి మీకు మంచి ఏంటి? చెడు ఏంటి? దీని నుండి మీరు ఎలా జాగ్రత్త పడాలి? ఎవరు ఎలాంటి వ్యక్తిత్వం కలిగిన వారు? అనేది మీకు బాగా తెలుస్తుంది. అప్పుడు మీరు అటువంటి పరిస్థితి నుండి ఎలా జాగ్రత్త పడుతూ మిమ్మల్ని మీరు కాపాడుకుంటూ ఉండాలి. అలాగే ఇక్కడ నుండి మిమ్మల్ని మీరు ప్రాబ్లమ్స్ నుండి బయట తీసుకునేవారు అవుతారు. అలాగే ఈ మేషరాశి వారిని ఇప్పటిదాకా ఎవరైతే అవహేళన చేశారో మీతో అసలు అయ్యే పని కాదు. ఇంకా మీరు వేస్ట్. మీరు దేనికి పనికిరారు. మీరు ఏది చేసినా కూడా అది రాంగ్ అవుతుంది. అదేవిధంగా ఇప్పటిదాకా ఎవరైతే మీ గురించి ఊరంతా చెడుగా ప్రచారం చేశారో అలాగే మీ టాపిక్ తీసుకొని ప్రతి ఒక్క చోట వీళ్ళు చవటలు దేనికి పనికిరారు అని ఇప్పటి వరకు మీ గురించి చెడుగా ప్రచారం చేశారో చెప్పిన వాళ్ళు అందరూ కూడా ఇప్పుడు మీ ముందు చేతులు కట్టుకుంటారు. అలాగే మీరు గ్రేట్ అని చెప్పేసి అరే మీ గురించి చాలా తప్పుగా మాట్లాడాము, మిమ్మల్ని చాలా తక్కువ అంచనా వేశామని నోరు మూసుకునేలాగా సమాధానం మీరు ఇక్కడ నుండి వాళ్ళకి ఇవ్వబోతున్నారు, చెప్పబోతున్నారు. అలాగే మీరు వాళ్ళ నోరు మూయించి సమాధానం ఇచ్చే సమయం అయితే ఆసన్నమైంది. ఇక్కడ నుండి మేషరాశి వారి యొక్క జాతకం మారబోతుంది. రాబోయే 48 గంటల్లో మీకు అతిపెద్ద గుడ్ న్యూస్ అనేది రాబోతుంది. మీరు చాలా ఏళ్ళుగా ఎదురు చూస్తున్న అలాగే మీరు ఎంతో కష్టపడిన దానికి ఫలితం అనేది రాకుండా ఉన్నదానికి ఇప్పుడు మీకైతే దానికి తప్పకుండా ఫలితం అనేది వస్తుంది. ఇక్కడ నుండి మీరు ప్రతి ఒక్కరు నోరు మూయించేస్తారు. అయితే ఈ మేషరాశి వారు ఈ సమయంలో కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. ప్రతి ఒక్క సక్సెస్ని మీరు ఖచ్చితంగా పొందుతారు. కాకపోతే మీలో ఉన్న బద్ధకం, లేజినెస్ ఏదైతే ఉందో దాన్ని వెంటనే మీరు విడిచిపెట్టండి. ఎందుకంటే ఇక్కడ నుండి లేజినెస్తో ఏ పని అనేది అవ్వదు. గ్రహాలు మీకు అనుకూలంగా ఉన్నప్పుడే మీరు యాక్టివ్గా ఉండి మీ పనులు చకచకా చేసేసుకోవాలి. గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి కదా, పనులు వాటంతట అవే జరిగిపోతాయి అని మాత్రం ఎప్పుడూ మీరు అనుకోవద్దు. మీరు ఎంతైతే కష్టపడతారో దాన్ని చూసి గ్రహాలు కానీ దేవుడు కానీ ఫలితం మరింత అనుకూలంగా ఎక్కువగా వచ్చేలాగా మీకు చేస్తారు. అలాగే మీరు ఎప్పుడైతే మీలో ఉన్నటువంటి లేజినెస్ విడిచిపెట్టి చక్కగా మీ పనులు మీరు చేసుకుంటే ప్రతి ఒక్కటి మీకు మంచి జరిగి విజయాలు అనేవి సాధిస్తారు. అలాగే ఇద్దరు వ్యక్తులు మీకు బాగా క్లోజ్గా ఉన్నారు. వారు మీ బంధువులు కావచ్చు, లేదా మీ స్నేహితులు కావచ్చు, లేదా మీ ఇరుగు పొరుగు వాళ్ళు కావచ్చు. ఆ ఇద్దరు మీరు బాగా నమ్మిన వాళ్ళు మీ లైఫ్లో ఇంతకు ముందే ఉన్నారు. కానీ మీకు అవసరం పడినప్పుడు వాళ్ళు మిమ్మల్ని వదిలి వెళ్ళిపోయారు. గుర్తుపెట్టుకోండి. ఇటువంటి వాళ్ళు మీ లైఫ్లో ఎవరు ఉన్నారో గమనించుకోండి. ఈరోజు మీకు మంచిగా ఉంది కదా, మీరు ఆర్థిక పరంగా బాగా సెటిల్ అయ్యారని చెప్పేసి తిరిగి వాళ్ళు మీ దగ్గరికి రాబోతున్నారు. అయితే మీరు ఏమాత్రం కూడా వాళ్ళ మీద కనికరం, జాలి అనేది చూపించవద్దు. ఇటువంటి పరిస్థితిలో మీరు మళ్ళీ వారిని చేరదీశారు అంటే మాత్రం మీ నాశనాన్ని మీరు కోరుకున్నవారు అవుతారు. ఎందుకంటే డబ్బులు ఉన్నప్పుడు మీ దగ్గర ఉండడం, డబ్బులు లేనప్పుడు వదిలి వెళ్ళిపోవడం ఇటువంటి వాళ్ళు ఎప్పుడూ కూడా ప్రమాదకరమే. కాబట్టి వాళ్ళు ఎవరో మీరు గమనించుకోండి. ఇక రెండో వ్యక్తి ఎవరో కాదు, మీ రిలేటివ్స్లోనే ఉంటారు. వాళ్ళు కూడా ఎప్పుడు మీతో మంచిగా మాట్లాడుతూ మిమ్మల్ని పొగుడుతూనే మీ వెనకాల గోతులనేవి తీస్తారు. కాబట్టి ఈ ఇద్దరు వ్యక్తులు ఎవరు, మీ జీవితంలో ఎటువంటి పరిస్థితుల్లో మిమ్మల్ని ఇలా చేశారు, ఎలా మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోయారో మీరే గమనించుకోండి. ఒకవేళ మీరు సహాయం చెయ్యాలి, వాళ్ళు మళ్ళీ తిరిగి మీ దగ్గరికి వస్తారు. కానీ వాళ్ళు మాత్రం మీ దగ్గరికి చేరనివ్వకండి. కాబట్టి చేరనివ్వకండి అంటే హెల్ప్ చేయొద్దు అని కాదు, హెల్ప్ చేయండి. వాళ్ళు అడగకుండా మాత్రం మీరు ఖచ్చితంగా హెల్ప్ చేయొద్దు. వాళ్ళు అడిగిన తర్వాతే, ఒకటికి 2 సార్లు వాడు అడిగిన తర్వాత మీ దగ్గర ఉన్నా కానీ అవి మీవి అని చెప్పకుండా
పక్క వాళ్ళ దగ్గర తీసుకున్నాను ఖచ్చితంగా ఇవ్వాలి అని చెప్పేసి అప్పుడు వాళ్ళకి ఇవ్వండి. లేదంటే మాత్రం మీ డబ్బు ఎప్పటికీ కూడా తిరిగి రాదు. మీది అని చెప్పేసి వాళ్ళు అడగకుండానే మీరు డబ్బు ఇచ్చారంటే మాత్రం ఆ డబ్బు ఎప్పటికీ కూడా తిరిగి రాదు. డబ్బులు తీసుకునేటప్పుడు చాలా సంతోషంగా అమ్మ మీరు చాలా మంచివారు అని పొగుడుతూ తీసుకుంటారు. కానీ అదే డబ్బు ఇచ్చేటప్పుడు మాత్రం డబ్బు ఉండి కూడా కావాలని అడుగుతున్నారు. మన డబ్బు మనం అడిగేటప్పుడు కూడా వాళ్ళు మాత్రం మనల్ని విసుక్కుంటూ, తిట్టుకుంటూ ఇస్తారు. అలాంటివన్నీ చేసే కాడికి మనం వాళ్ళకి సహాయం చేసినట్టే ఉండాలి. కానీ పక్క వాళ్ళ దగ్గర నుండి చేశామని మాత్రమే చెప్తేనే ఆ డబ్బు అనేది రిటర్న్‌లో వస్తుంది. లేదంటే ఎప్పటికీ కూడా తిరిగి రాదు. ఇలాగా ఈ మేషరాశి వారు మనం చెప్పినట్టు ప్రతి ఒక్కటి కూడా జాగ్రత్త తీసుకోవాలి. అలాగే ఈ మేషరాశి వారు మేము చెప్పినట్లు జాగ్రత్తలు అనేవి తీసుకుంటూ దేవుడి మీద నమ్మకం పెట్టుకోండి. మీ ప్రోత్సాహంతో మీ పనులు మీరే చేసేసుకోండి. ఇలా చేసుకోవడం వల్ల మీకు అంతా కూడా మంచే జరుగుతుంది. పక్కన వాళ్ళ మీద ఎప్పుడూ కూడా ఆధారపడకండి. ఈ విధంగా మీరు నడుచుకుంటే మాత్రం మీ జీవితం చాలా ఆనందంగా మారిపోతుంది. తద్వారా మీకున్న ఇబ్బందులు, కష్టాలు అన్నీ కూడా తీరిపోతాయి. మీరు లైఫ్‌లో బాగా సెటిల్ అవుతారనమాట. తెలుసుకున్నారు కదండీ! మేషరాశి వారికి రాబోయే ఈ 4 రోజుల్లో ఎలాంటి శుభవార్తలు వినబోతున్నారు. అలాగే మీ దగ్గర నుండి, మీ స్నేహితుల దగ్గర నుండి ఆ ఇద్దరు శత్రువులు ఎవరో తెలుసుకున్నారు కదా! ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మరికొందరికి షేర్ చేయండి. అలాగే మొదటిసారి మీరు మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఓం నమః శివాయ. మరిన్ని అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే మా ప్రతి వీడియో అనేది మీకు ఖచ్చితంగా నోటిఫికేషన్ ద్వారా మీకు తెలుస్తుంది. థ్యాంక్ యూ.